వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చేసింది కుషాయిగూడకి. మీకేం తెలుసు సార్ మా మిడిల్ క్లాస్ బాధలు అని ఎలాంటి సందర్భాల్లో ఏ పాయింట్ చెప్పి అవతల చెప్తారు? యానివర్సరీ స్పెషల్ మా హస్బెండ్ ని మాల్దీవ్స్ తీసుకెళ్ళమన్నాను. మాల్దీవ్స్ ఏం వెళ్తామని పక్కన ఉన్న షాపింగ్ మాల్ తీసుకెళ్తా అన్నాడు. మాల్దీవ్స్ తీసుకెళ్ళమంటే పక్కన గల్లీకి తీసుకెళ్ళిండా? పక్కన ఉన్న ఫారం మాల్ తీసుకెళ్తా అన్నాడు. ఫోరం మాల్ తీసుకెళ్ళిండా? మాల్దీవ్స్ తీసుకెళ్ళమంటే మీకేం తెలుసండి మా మిడిల్ క్లాస్ కష్టాలు. మీకేం తెలుసండి, మాల్దీవ్స్ వేడిగా ఉంది, మాల్కి వెళ్తే చల్లగా ఉంటది. హాయ్ రవి అన్న, చాలా సూపర్ గా ఉన్నారు. నువ్వు చెప్పిన తర్వాత నాకు తిరిగే ఉంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని. నిజమన్నా? నువ్వు మాటకి ముందు ఒక అన్న తర్వాత ఒక అన్న పెట్టవు. వీలైతే తమ్ముడు అని ప్రేమగా వీలు. అదే అన్న. యో అన్న అన్న సరే ఆన్సర్ చెప్పు. అన్న కాదన్నా మా హాయ్ రవి గారు, రేపు మా యానివర్సరీ 40 years ది. వావ్, కంగ్రాచులేషన్. అయితే మా వారిని రేపు గుడికి వెళ్దాం అని అన్నాను. లేదు మనం అక్కడికి టెంపుల్ కి వెళ్ళేసి అటు నుంచి హోటల్ కి వెళ్దాం అన్నారు. మా పక్క వచ్చి హోటల్ కి వెళ్ళొచ్చుగా టెంపుల్ కి వెళ్తాను. టెంపుల్ కి వెళ్తే భక్తి ఉంటది, దేవుడి ఆశీర్వాదం ఉంటది. హోటల్ కి వెళ్తే భోజనం చేస్తాము, దేవుడి దేవుని ఆశీర్వాదం దొరుకుతా అంటే అక్కడికి ఎందుకు అమ్మా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మీకు ఏం తెలుసమ్మా మా బాధ అని నేను అన్నాను అనమాట. ఓకే ఓకే అని నువ్వే చెప్పినావు కాబట్టి ఓకే. అన్న ఇంటి దగ్గర వాళ్ళందరూ ఓకే నైట్ వేసుకుంటాం అంటున్నారు అన్న. కానీ ఏం చేస్తే వాళ్ళకి మన మిడిల్ క్లాస్ కష్టాలు, అందుకే మేము నైట్ వేసుకొని ఉంటాం అన్న. 10 సార్లు అన్న అన్న అని నైట్ కష్టాలు చెప్తావు. మిడిల్ క్లాస్ కష్టాలు చెప్పమంటే వరల్డ్ కప్ తీసుకురా. నిజంగా మాల్దీవ్స్ కి తీసుకెళ్ళమంటే పక్కనున్న మాల్ కి తీసుకెళ్ళాడు. గొప్ప, మా బావ గొప్ప. ఇట్రామ్మా ఆ కుర్చీని మార్చబెట్టి మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. వచ్చి ఏమన్నా రవి, నేను నీకు తినిపిస్తా తీయటి బాలుషా, నా పేరు వర్ష. అయ్యో వర్ష, ఏం చేస్తావు వర్ష? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా మొన్న. ఆశా పాస్. అమ్మయ్య, పాస్ అయితే చాలు. మేడం మీ పేరు? నేను ఒక అందమైన వనిత, నా పేరు అనిత. అనిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? రవి మోగిద్దాం మోత, నా పేరు విజేత. ఏం చేస్తుంటారు విజేత గారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అచీవ్మెంట్ చెప్పండి. మా ఆఫీస్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది నాకు. ఎందుకు ఇచ్చారు నీకు? ఎందుకు ఇచ్చారంటే చాలా లేట్ గా ఆఫీస్ కి వెళ్ళడం, చాలా త్వరగా లాగౌట్ చేయడం, అందుకని ఇచ్చారు నాకు. అమ్మా మీ పేరు? రవి గారు, మీ మాటల్లో ఉంటుంది హనీ, నా పేరు హరిణి. హనీ ఇస్ ద బెస్ట్ చేశారే మీరు. వచ్చినేమ్మా? నాకున్నాడు అందమైన పతి, నా పేరు స్వాతి. ఏంటి ఆ పతి పేరు ఏంటి? అవినాష్. అవినాష్. లాస్ట్ 2-3 days లో అవినాష్ ని బాగా పొగిడిన సందర్భం ఏంటి చెప్పిన? అవి చాలా తక్కువ ఉంటాయి. అవి లేవుగా, ఉండవుగా. కానీ లాస్ట్ ఒక 1 week లో పొగిడినావా? రీసెంట్ గా నన్ను గోల్డ్ ఇప్పించాడుగా, అప్పుడు పొగిడాను. చాలు. అమ్మా మీ పేరు? నాకు కోపం వస్తే చేస్తాదర్నా, నా పేరు స్వర్ణ. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తే మీకు కోపం వస్తుంది? మా ఆయన నేను చెప్పింది చేయకపోతే కోపం వస్తుంది. నువ్వు చెప్పిందన్నీ చేయాలంటే కష్టం కదా. చేయించుకోవడమే మా బాధ్యత కదా. అది పెళ్ళామంటే అది. మేడం మీ పేరు? సరస్వతి చేతిలో ఉంటుంది ఆ వీణ, మా ఆయన గుండెల్లో ఉంటుంది ఈ వీణ. ఉన్నారు కదా మీరు, ఇంకా గుండెల్లో గట్టిగా రోజు ఇలా కొట్టి అడుగుతాను నేను. కొట్టుకుంటూ ఉన్నానా వీణది బయటికి. మేడం మీ పేరు? రవి గారు, మీకుంది ఓపిక, నా పేరు దీపిక. థ్యాంక్ యూ అమ్మా. హార్టీ వెల్కమ్ నలుగురికి కూడా. వెరీ గుడ్. ఇటు నలుగురు రెడీగా ఉన్నారు కాబట్టి ఇక ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం.
పికప్ ద బాల్. ఏ నలుగురు అయితే ఈ 4 balls లో ఎక్కువ బాల్స్ పికప్ చేస్తారో నేను చెప్పినప్పుడు ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. టోటల్ గా 3 ప్రశ్నలు అడుగుతా. ఎవరికైతే 2 కరెక్ట్ ఆన్సర్లు వస్తాయో వాళ్ళే విన్నర్. కానీ పికప్ ది బాల్ దానికంటే ముందు నేను ఒక గేమ్ ఆడిపిస్తా. ఆ గేమ్ ఆడి బాల్ అన్నప్పుడు బాల్ ని పికప్ చేసుకో. ఆ గేమ్ ఏంటంటే హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్. ఇది నేను చెప్పినప్పుడు మీరు టోస్ పట్టుకోవాలి, నీస్ పట్టుకోవాలి, హిప్స్ అంట హిప్స్ పట్టుకోవాలి. దిస్ ఇస్ హిప్స్, షోల్డర్ అండ్ హెడ్స్. లెట్స్ స్టార్ట్. హెడ్స్, షోల్డర్, నీస్, హిప్స్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, హెడ్స్, 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 టోస్, నీస్, హిప్స్, టోస్, హిప్స్, టోస్, హిప్స్, బాల్. అయ్యో మీరు ఒక్కరే ఎందుకు అది కూడా వదిలేసేది ఉంటే 3 balls ఈ టీం దగ్గర ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఇక్కడ కాబట్టి మీ టీం నే ప్రశ్న అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే ఆకాశం మొదలు ఎక్కడ అవుతుంది? ఆ దగ్గర. ఆ దగ్గర. ఆ దగ్గర. సెకండ్ ఓకే మీకు ఇస్తున్నాను ఛాన్స్. తూర్పు నుంచి మొదలవుతుంది. ఆకాశం తూర్పు నుంచి మొదలవుతుంది అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. అని అంటే చొప్పు తీసుకొని కొడతారు. వీళ్ళదే రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ కోసం టోస్, నీస్, హిప్స్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, టోస్. టోస్ అంటే నీస్ పట్టుకున్నాం. ఇంటర్మీడియట్ టోస్, టోస్ ఒక హెడ్, టోస్, బాల్. రెండు ఓకే. నేను ప్రశ్న అడుగుతా, ఇద్దరికి రైట్ ఆన్సర్ చెప్పే సేమ్ టైం. ఎవరైతే ఆన్సర్ ఫస్ట్ చెప్పడానికి ట్రై చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లీన్ గా ఆన్సర్ తీసుకుంటా. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. బ్యూటీ అనేది ఎక్కడ ఫుల్ గా ఉంటుంది? అద్దంలో. అద్దంలో. ఓకే. బ్యూటీ పార్లర్ లో. బ్యూటీ పార్లర్ లో. బ్యూటీ అనేది ఎక్కడ ఫుల్ గా ఉంటదంటే అద్దంలో, బ్యూటీ పార్లర్ లో. ఇద్దరిది రాంగ్ ఆన్సర్. క్లూ ఏంటంటే ఇదొక వర్డ్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ లో ఉంటుంది. బ్యూటీ ఎక్కడ ఫుల్ గా ఉంటుంది అంటే బ్యూటిఫుల్ లో ఉంటుంది. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ 1 పాయింట్. ఇది డిసైడర్. జాగ్రత్తగా ఆడండి. హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, షోల్డర్, నీస్, హిప్స్, షోల్డర్, హెడ్స్, టోస్, హిప్స్, షోల్డర్. అనుకున్నా నువ్వు మొత్తం పప్పులు కలిపేస్తున్నావు. మళ్ళీ రెండేనా? ఇప్పుడు కూడా ఇద్దరిలో ఎవరైతే ఆన్సర్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఆన్సరే వింటా. ఒక రాగి పాత్రలో 4 రోజుల నుంచి నీళ్లు ఉంచి పొద్దున్న లేచి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో తల స్నానం చేసుకుంటే ఏమవుతుంది? అయిపోద్ది. తల పచ్చిగా అయిపోతుంది. తల పచ్చిగా అయిపోతుంది. పచ్చిగా అయిపోద్ది అంటే తడిసిపోతుంది. ఓకే. రాగిలో గీ ఉంది కదా, వెరీ గుడ్. ఆ నెయ్యితో స్నానం చేస్తే మొత్తం సమ్మర్ అయిపోతుంది. రాగిలో రా తీసేసి గీ తీసుకుంటాం. అంటే మీరు రాగి అన్నారు కదా, అందుకే నా గీ తీసుకున్నాం మేము. అక్క నేను ఇది వాడమన్నా వాడాం కదా, కానీ నువ్వు డైరెక్ట్ ఏ నుంచి తీసుకుంటావు? రాగి, ఇత్తడి, ప్లాస్టిక్ ఏం చేసినా నీళ్ళతోని తల స్నానం చేసుకుంటే తల తడిచిపోతుంది. రైట్. ఆడవాళ్ళు మీకు జోహార్లు ఉన్నన్ని రోజులు ఈ ఆన్సర్ గుర్తుండిపోతుంది. గీతో స్నానం చేస్తే సమ్మర్ అవుతుంది. ఆల్రైట్ విన్నర్స్ టీమ్, కంగ్రాచులేషన్స్. సూపర్ గా ఆడినందుకు 4000 రూపాయలు. సెకండ్ రౌండ్ నేను ఒక స్టెప్ చూపెడతా. ఎలా అయితే చూపిస్తానో అలానే చేయడానికి ట్రై చేయాలి. రెడీ? ఎయిరా మ్యూజిక్.
కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఎవరు ఫస్ట్ రేపే యానివర్సరీ జరుగుతున్న పెద్దమ్మా రా పెద్దమ్మా మనతో స్టార్ట్ చేద్దాం 3, 2, 1 మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో పెద్దమ్మ చెయ్యి ఎత్తున్నావు కదా పెద్దమ్మా 1, 2 దొంగ అంతే జంప్ చేయండి 1, 2, 3 గో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు ఏడో పెన్షన్ ఇస్తున్నారంట పోదాంపా డాన్స్ స్టెప్ ఏది పెద్దమ్మా ఇటువైపు నుంచి అనుష గారు 3, 2, 1 మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు వెళ్ళిపోయినాక వెళ్ళిపోతా అనద్దు ఒక్కరు లేరా ఉషాయిగూడలో యంగ్ వాళ్ళని ఓల్డ్ ఏజ్ వాళ్ళని తర్వాత అమ్మా మీ పేరు హాయ్ రవి బ్రో హాయ్ అమ్మా ఉట్కూరి శ్వేతరాణి శ్వేతరాణి గారు ఆహా పేరులోనే రాని ఉంది కాబట్టి రాజ్యం వెళ్తారు మీరు ఇప్పుడు 3, 2, 1 మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఓకే ఓకే పులిహోర చేయమంటే ఉప్మా చేసింది ఓకే तुम्हारा नाम क्या है నాగలక్ష్మి 3, 2, 1 మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో ఏం పడేసుకున్నావు మొత్తం కిందనే చూసుకుంటే చేస్తారు పైన చూడొచ్చు కదా మీ అందమైన ముఖం చూపి 1 more ఏంది 1 more అందరికి ఒక్కొక్క ఛాన్సే వెరీ గుడ్ నైస్ ట్రై రండి అమ్మా నూరా అప్పటి నుంచి మా పెద్దమ్మ పంపిస్తుంది ఎట్లా ఎత్తో చూద్దాం రెడీ ఏరా మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో ఏది మేడం ఇది పెద్దమ్మ నువ్వు ట్రై నువ్వు ఇట్లా నీ ట్రైనింగ్ ఏనా లేదు నా ట్రైనింగ్ కాదు మరి అప్పటి నుంచి కూతురు కదా పొమ్మంటున్నా ఈ కొడుకుని చంపుతున్నావు నువ్వు ఏ చంపలే సంతోషిస్తున్నా నవ్విస్తున్నా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి చేయండి ఇప్పుడు డాన్స్ 3, 2, 1 మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో ఏమైంది మీ ఇద్దరికి ఆడికి వస్తలేదా నేను అదే చెప్పిన పెద్దమ్మకి పోవే అని నొక్కింది నేను పల్లవి రానా నేను 3, 2, 1 మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వాట్స్ యువర్ నేమ్ శ్రీనిత్య సూపర్ రండి మీరు చేస్తారు కదా 3, 2, 1 మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో ఆగు నీకంటే మా పెద్దమ్మ బాగా చేసింది అది నాకు అర్థమైంది లాస్ట్ ఫైనల్ రెడీ మ్యూజిక్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో ఎరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లడ్డు పొలం దున్నేస్తున్నారండి బాబు మీరు ఆ మ్యూజిక్ కి ఆగట్లేదు మీ ఇష్టమైన డాన్స్ చేస్తున్నారండి బాబు ఎవరెవరైతే డాన్స్ చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది ఫస్ట్ నువ్వే రావాలి ఇబ్బంది అయినప్పుడు నువ్వే రావాలి
సో అందరికంటే బాగా అసలు కాంపిటీషనే లేకుండా బ్యూటిఫుల్ గా చేసింది ఈ అమ్మాయి. కానీ చిన్న పిల్లలకి మేము డబ్బులు ఇవ్వలేము, దట్ ఈస్ ద రూల్. కాబట్టి ఆ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ నువ్వు అందరికంటే బాగా చేసావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ తల్లి, బ్యూటిఫుల్. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అందరికంటే బాగా చేసి 1500 రూపీస్ క్యాష్ గెలుచుకున్న ఫస్ట్ లేడీ ఈస్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ అమ్మా, కంగ్రాచులేషన్. Second prize of 1000 rupees goes to congratulations. Congratulations. And third prize of 500 rupees. Congratulations. Congratulations. Thank you so much. కుషాయిగూడలో ఫైనల్ రౌండ్. ఉన్న చోటనే బాగా పరిగెత్తండి, థ్రెడ్మిల్ పరిగెడుతున్నట్టు నేను సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. గేమ్ ఏంటంటే బాల్ ని ఇక్కడ పెట్టుకొని హాకీ బ్యాట్ పట్టుకొని ఈ బాల్ ని ఇలా 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 జిగ్ జాగ్ గా అలా తీసుకెళ్లి ఆ గోల్ లో కొట్టాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ గోల్స్ కొడతారో ఈ గేమ్ సరిగ్గా ఆడుకుంటూ వాళ్ళకి పాయింట్. పొరపాటున ఆడుతూ ఆడుతూ బాల్ అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, తెచ్చుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడాలి. ఫస్ట్ మీతో ఆడుతున్నాం. మొత్తానికి 1 minute లో 4 వేశారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. వెరీ గుడ్. 4 వేస్తే మీరు 5 వేయాలి, అంటే వాళ్ళు ఆడిన దానికంటే మీరు డబుల్ స్పీడ్ లో ఆడాలి. యువర్ టార్గెట్ ఇస్ 5. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కత్తిలాంటి కోడి పెట్ట ముందరుంది కాలు దువ్వి కూతకొస్తవా, మల్లెపూల బుట్టలాంటి ఈడుగుంది నెత్తనెట్టి చూసుకుంటావా, అప్పని తీసుకొస్తా అమ్మని తీసుకొస్తా అత్తమామ చేసుకుంటావా, వా వా వా. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే.
లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కువ వా 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 డైరెక్ట్ అంత దగ్గర తీసుకెళ్లి బాల్ ని బయట కొట్టారేంటండి బాబు మీరు? అది వేస్తే టై అవుతుండే, ఇంకో ఛాన్స్ ఉంటుండే. కానీ టై లేకుండా వీళ్ళు 3 వేసారు, మీరు వేసిన 4 కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు అండ్ కుషాయిగూడలో. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు